వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక హైడ్రా విధ్వంసం అందరికి ఎరకనే. ఇక మరిన్ని ముచ్చట నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ఇక ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే దిల్షుక్ నగర్ దగ్గర ఉండే చైతన్యపురి మారుతినగర్ కాలనీలలో ఉన్నా. సో ఈడికి ఇప్పుడు ఎందుకు వచ్చినా మళ్ళీ హైడ్రా ఏమైనా కూల్చివేతలు చేస్తున్నారని టెన్షన్ పడకండి. సో ఇట్లాంటి టెన్షన్ చూసేటోళ్ళకే ఉంది, కానీ ఇక్కడ కాలనీలో ఉండి అనుభవించేటోళ్ళకి ఇంకెంత టెన్షన్ ఉంటుండొచ్చు. అందుకనే వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించిండ్రు, ఆర్డర్ కాపీలు మరీ తెచ్చుకున్నారు. ఆర్డర్ కాపీలు ఉన్నాయని తెలియక మళ్ళీ హైడ్రా ఇళ్ళపైకి వచ్చి కూల్చేస్తుందో అని ఒక భయంతో ఇగో ఇట్లా కాలనీలలో ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఒక్కసారి కాలనీ వాళ్ళతో మాట్లాడదాం. అన్న నీ పేరేంది? నా పేరు మహేష్ మేడం. మేము గత 25 నుంచి 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మేము మా ఉటావుటిన మా దగ్గరికి వచ్చేసి మీరు ఇట్లా అక్రమంగా కట్టుకురు, మీరు ఇట్లా కబ్జా చేసి కట్టుకురు అంటే దాన్ని అసలు మేము ఒప్పుకోము. కబ్జాదారులను మమ్మల్ని అనొద్దు. మీరు మా జాగాలకు వచ్చి మమ్మల్ని మా ఇల్లు కూల కొడుతుంటే మీరు కబ్జాదారులు. మీరు మా మీద దౌర్జన్యంగా మీరు వస్తున్నారు. మీరు అక్రమదారులు. అసలు మేము కాదు అక్రమదారులు, మీరు అక్రమదారులు. మేము అన్నీ ఉన్నాయి నా దగ్గర. వాటర్ బిల్ ఉంది, కరెంటు బిల్ ఉంది, నీళ్ళ బిల్ ఉంది, ట్యాక్స్ కడుతున్నా నేను. నాకు డ్రైనేజ్ కలెక్షన్ ఇచ్చినావు, నాకు లైట్ పర్మిషన్ ఇచ్చినావు. ఇవన్నీ అక్రమం అయితే నువ్వు నాకు అవన్నీ ఎందుకు ఇచ్చినావు? స్ట్రీట్ లైట్ ఇచ్చిరు, నాకు అవన్నీ మీరు ఎందుకు ఇచ్చిరు? నాకు ఇష్యూ చేసిన గవర్నమెంట్ కాదా? ఇచ్చింది మున్సిపాలిటీ కాదా? కలెక్టర్ సైన్ చేయలేదా? ఎమ్మెల్యే మాట్లాడలేదా దీని గురించి? నాకు ఇవన్నీ నాకు ఇచ్చిన తర్వాత నేను అక్రమమైన నువ్వు ఎట్లా అంటావు? నన్ను అక్రమం అనే రైట్ నీకు అస్సలు లేదు. నువ్వు మాట్లాడొద్దు. అక్రమం అని ఎక్కడ వస్తుంది? నీ ఇంట్లో వచ్చి కట్టుకుంటే నీ అక్రమం. నేను సొంతంగా నా డబ్బులు పెట్టి నేను కష్టపడి రూపాయి పోగేసుకొని నేను కొనుక్కున్న దీన్ని సక్రమం అని నువ్వు అనాలి. ఈ మాట నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఎవడు మాట్లాడొద్దు కూడా ఇది అక్రమం అని. దేంట్లో ఏ మీడియాలో కానీ ఏ పేపర్లో కానీ అక్రమ కట్టడాలని రాయొద్దు. ఇది సక్రమ కట్టడం. అక్రమ కట్టడం నా రెక్కల కష్టం. నేను అక్రమ కట్టడం అయితే నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను. కోర్టు నాకు ఇయ్యదుగా స్టే. నేను అక్రమంగా ఒక భూమిని నేను కబ్జా చేసుకొని కట్టుకుంటే స్టే నా తరపున నాకు సక్రమం అని చెప్పి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పి నాకు స్టే ఇవ్వదు కదా. ఎందుకు ఇస్తుంది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే తప్పు కాదు కదా. కనీసం నువ్వు వచ్చి సర్వే చేసినావా? ఇక్కడ ఎంతమంది ఉంటుంటే సర్వే చేసిరా? ఎవరు సర్వే చేయలేదు. పలానా వ్యక్తుల్లో మేము పలానా కాలనీ ఎమ్మెల్యేకి ఇన్ఫామ్ చేసిరా? మీరు మా దగ్గరకు వచ్చే ముందు గత వారం ఒక 25 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరు ఎంఆర్ఓలు వచ్చిరు. వాళ్ళ ఎంఆర్ఓ ఎవరో తెలియదు మాకు. కనీసం మేము ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము గవర్నమెంట్ ఆఫీసర్లే. మేము ఇక్కడ మీ తరఫున మేము వస్తున్నామని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇచ్చిరా? లేదు. మా ఏరియా కార్పొరేటర్ చెప్పిరా? లేదు. మా ఏరియా ఎమ్మెల్యేకి చెప్పిరా? లేదు. ఉటావుటిన 20 మందిని తీసుకొచ్చి మమ్మల్ని బలవంతంగా లోపల పెట్టి గేట్ తాళం వేసేసి మా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటుంటే మేము ఇవ్వము అని చెప్పినాం. ఎందుకు ఇవ్వరు అంటే మరి మీరు ఎవరు? మాకు ఆన్సర్ ఏంటి? మేము పలానా ఇక్కడ మూసీ డెవలప్మెంట్ మీదకి వస్తే ఎవడు అడిగిండు మిమ్మల్ని? మేము అడిగినామా మూసీ డెవలప్మెంట్? మేము అడగలే కదా. మాకు దోమలు కరిసినా మేము అడిగినామా? అడగలేదు. మాకు జ్వరాలు మాకు వాసన వస్తుందని చెప్పి మీకు చెప్పినామా? లేదా ఎప్పుడన్నా మా మూసీ మునిగిపోయి మేము కొట్టుకుపోయినామని చెప్పి మేమేమైనా అర్జీ పెట్టుకున్నామా? మేమేమైనా అప్లై చేసుకున్నామా? చేసుకోలేదు. మూసీ డెవలప్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి? నువ్వు రిటర్నింగ్ వాల్ కట్టుకొని లోపల ఉన్న వాటర్ అనేది నువ్వు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. వచ్చే కెమికల్ వేస్టేజ్ అంతా మూసీలో కలవకుండా చూసుకోవాలి. మూసీలో ఉన్న గడ్డి మొత్తం దాన్ని క్లీన్ చేసుకొని రిటర్నింగ్ వాల్ కట్టుకొని అప్పుడు నీకు ఎంత భూమి కావాలో దాన్ని మమ్మల్ని అడగాలి. నువ్వు అడుక్కోవాలి మమ్మల్ని. నా భూమి నువ్వు తీసుకుంటున్నావు, నన్ను అడుక్కోవాలి. అయ్యా మరి మీ దగ్గరికి వస్తున్నాం మేము. ఇక్కడ మీకు ఒక చిన్న గవర్నమెంట్ అనేది ఇక్కడ ఒక చిన్న ఏమంటారు డెవలప్మెంట్ తీసుకొస్తుంది. మరి దీంట్లో మీ ఇల్లు కూడా ఉంది. మరి మీ ఇల్లు వాల్యూ ఎంత? దీనికి ఎంత వాల్యూ వస్తుంది? దీనికి మీకు కొంచెం కాంపెన్సేషన్ ఇస్తాము. మరి మీకు దీనికి ఒప్పుకుంటారా? మీరు దీనికి ఖాళీ చేస్తారా? మీరు అని మమ్మల్ని అడుక్కోవాలి. నువ్వు ఒక రోడ్డు వైండింగ్లో ఒక చిన్న కిరాణా షాప్ తీసేటప్పుడే చాలా 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు మీరు. మరి ఇన్ని వేల మంది ఇల్లు తీస్తుంటే మమ్మల్ని కనీసం ఎవరైనా ఒక చిన్న మాట అడగలేదు, ఒక సర్వే కూడా చేయలేదు. ప్రతిసారి డబల్ బెడ్రూమ్ ఇస్తాం అంటే ఎవరికి కావాలి డబల్ బెడ్రూమ్ అనేది? 4 లక్షలు విలువ చేసుకుని కట్టుకున్న ఇల్లు వదిలేసుకొని డబల్ బెడ్రూమ్కి ఎందుకు పోతాను నేను? ఇప్పుడు నా వైఫ్ ఇప్పుడు 9 మంత్ ప్రెగ్నెంట్ ఉంది. ఆమె బేబీ బర్త్ అయింది, నిన్న అయింది. ఇప్పుడు ఆమెను ఎక్కించుకొని 9th ఫ్లోర్లో నాకు డబల్ బెడ్రూమ్ అలాట్ చేసి నేను ఎక్కడికి వెళ్ళాలి? టైమింగ్ ప్రకారం వాటర్, టైమింగ్ ప్రకారం నీళ్లు, లిఫ్ట్ టైమింగ్ ప్రకారము వాటర్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు. అంతా చిల్లరగా దోమలు, కింద ఏంటి డంప్యాడ్ ఉంది కింద. అక్కడ పోయి మేము ఎలా ఉండాలి? నువ్వు ఉంటావా? నేను అదే రోజు అడిగిన మేడం మీరు ఉంటారా? ఎంఆర్ఓ గారిని వీడియో చూపించిన, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. వాళ్ళు ఏదైతే అలాట్మెంట్ చేస్తా అన్నారో డబల్ బెడ్రూమ్ అదే రోజు నేను వెళ్ళి
ఆ వీడియో తీసుకొని వచ్చిన. మేడం ఇది ఈ డబల్ బెడ్రూమ్లో మీరు ఉంటా అని చెప్పండి, ఇప్పుడే నా ఇల్లు ఖాళీ చేసి నేను కూలగొట్టి మీ చేతిలో పెడతా అని చెప్పిన. నోట్లోకి వెళ్ళి ఆన్సర్ లేదు. ఇప్పటివరకు అయితే మేము గత వారం రోజుల నుంచి మాకు భయం అవుతుంది, ఎవరో చేంజ్ చేస్తున్నారని మాకు భయం అవుతుంది. ఆ భయం పెట్టుకొని మేము ఒక పండుగ చేసుకోవట్లేదు, బతుకమ్మ పండుగ లేదు, ఒక దసరా పండుగ లేదు. ఈ సన్నాసిగాడు ఏం చెప్పిండు, బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పిండు. బతుకమ్మ చీరలు ఇచ్చిండా? ఇయ్యలేదు. అదేంది ఇలా తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అది ఇవ్వలేదు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు ఇవ్వలేదు. ఉన్న పలంగా 1,50,000 కోట్లు తీసుకొని జేబులో పెట్టుకొని ఇంట్లోకి అందరిని పిలిపించుకొని సంచులలో పైసలు మూట కట్టుకుంటుండే తప్ప ఇప్పుడు పేదల మీద పడితే పేదల మీద పడి రాజ్యాలు మొత్తం పోయిన రాజ్యాలు చాలా ఉన్నాయి. పేదల జోలికి వచ్చిన రాజులు బతికిన రోజులు లేవు, ఏది లేదు. మా ఇళ్ళ జోలికి వస్తే మాత్రం మేము వదిలిపెట్టేది లేదు. మేము చచ్చుడా వాళ్ళని చంపుడా తప్ప మా ఇల్లు మాత్రం వదులుకునే సమస్య లేదు. ఒక రోడ్డు పక్కన ఒక చిన్న చీమల పుట్టల చేతులు పెడితేనే చీమలు 100 చీమలు గడుస్తాయి. నా ఇల్లు జోలికి వస్తే మేము ఎవ్వరు ఊకునేది లేదు. ఎవడు మా ఇంటికి వచ్చినా సరే కత్తులు గొడ్డలు కాదు కదా, కారం పొడులు చేతులు పట్టుకొని తిరుగుతాం మేము. ఇదే గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. రండి, మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, మమ్మల్ని బతిలాడుకోండి, మాతో చర్చలు జరుపుకోండి. మేము ఒప్పుకుంటే అప్పుడు మీరు తీసుకోండి. దాని తర్వాత అప్పటివరకు మా ఇల్లు ముట్టుకునే సమస్య లేదు. మేము డబల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. వీళ్ళు చెప్తున్నారు కొంతమంది ఒప్పుకొని డబల్ బెడ్రూమ్ పోతున్నారు. ఎవరు ఒప్పుకోలేదు, ఎవరు పోలేదు. వీళ్ళు బలవంతంగా ఒప్పిస్తున్నారు, వీళ్ళు పంపిస్తున్నారు. మీరు ఇక్కడ ఉంటారా లేదా అక్కడికి పోతారా? ఇక్కడ ఉంటే డబల్ బెడ్రూమ్, ఇక్కడ ఉంటే మేము కూలగొట్టేసి మీరు బయట ఉంటారా? అక్కడికి పోతే మీకు డబల్ బెడ్రూమ్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు బెదిరించి వీళ్ళు తీసుకుపోతున్నారు తప్ప ఎవరు సొంతంగా పోవట్లేదు. అది కూడా ఎవరైతే ఇష్టంతో పోతున్నారో వాళ్ళదే వీడియో తీసుకొని పబ్లిసిటీలో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు తప్ప ఎవరైతే బాధితులు బలవంతంగా పోతున్నారో వాళ్ళైతే అస్సలు పోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు మీడియాలలో, దీంట్లో సోషల్ మీడియాలో కానీ న్యూస్లలో కానీ వీళ్ళు స్ప్రెడ్ చేసుకుంటారు తప్ప ఎవరైతే మా బాధను చూపిస్తున్నారో ఆ న్యూస్ ఛానల్ కూడా వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. మీరు ఏవి చూపించొద్దు మీరు అని చెప్పి అందరినీ బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు ఈ గవర్నమెంట్. ఇది తప్పుడు గవర్నమెంట్. అసలు ఇది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పలంగా గెలిచింది తప్ప దీనికి ఒక దిశానిర్దేశం వస్తేనే లేనే లేదు. ఒక ప్రణాళిక లేదు, ఒక సర్వే లేదు, ఎంతమంది ఉంటారు ఏముంటారు ఏది లేదు. ఇప్పుడు 2,000 మంది ఉన్న మూసి నిర్వాసితులు 280 మందికి నువ్వు ఇల్లు కేటాయించినవంటే చూసుకొని ఎంతమంది వ్యతిరేకంగా వస్తున్నారు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. ప్రజల కాడికి రావద్దు, ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకో. కాకపోతే కొంచెం అటో ఇటో ఎంతో కొంత తీసుకొని మాట్లాడుకొని చేసుకోవాలి తప్ప కూలగొడతా అంటే ఎవరు ఒప్పుకునేదే లేదు. ఇది మాత్రం పక్క. మా ఇళ్ళ జోలికి వస్తే మాత్రం కొట్టే తిట్టే అయినా కాడికి ఉండదు. కొడవలైనా, కత్తులైనా, గొడ్డలైనా, కారం పొడులైనా మేము పట్టుకుంటాం. ఎవడొచ్చి మా మీద కేసులు పెడతాడా, ఏ పోలీసు వాడు వచ్చి మాకు సపోర్ట్గా నిలబడతాడో తర్వాత ముచ్చట. మా దగ్గరికి మాత్రం ఎవడైతే వచ్చినా మేమైతే ఒప్పుకునేది లేదు. గేటు కూడా ముట్టుకోని మేమైతే.